మీతోనే స్టార్ట్ చేస్తున్నాను. రాజా రవీంద్ర గారికి ఇస్తున్న ఫస్ట్ 5 వర్డ్స్. క్లైమాక్స్. ఫస్ట్ క్లైమాక్స్. గోదావరి గట్టు, పిల్లరా, దూసుకెళ్తా, షో టైం. క్లైమాక్స్ తీసుకోండి సార్. క్లైమాక్స్ ఫస్ట్ తీసుకుని ఇంకేముంటది? మనం దేని గురించి మాట్లాడుతున్నాం? సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నాం అంతే. ఈ గోదావరి గట్టు మీద వెళ్తుంటే ఓ పిల్ల కనిపించి, నీలాంటి అందమైన అమ్మాయి, పిల్లారా దూసుకెళ్దాం అంటే, లేదండి నాకు షో టైం అయింది, అందులో క్లైమాక్స్ బాగుంటుంది అంటారు. ఓకే, నా మిస్టర్ నవీన్ చంద్ర. ఆరాటం, జాకెట్, ఓకే, క్యాంప్ ఫైర్, ఐస్ క్యూబ్స్, ఎనర్జీ, ఫసాడ్. ఒక క్యాంప్ ఫైర్ ఆరాటంగా ఉంది. క్యాంప్ ఫైర్ ముందు కూర్చుని ఉన్నా, జాకెట్ వేసుకుని కూర్చున్నా. ఆరాటంగా మీనింగ్ ఏంటి? మీకు తెలీదా? నిజంగా తెలియదు. అంటే క్యాంప్ ఫైర్ ముందు ఆరాటంగా ఉందంటే నాకు అర్థం కదా. ప్లీజ్ అలా చెప్పలేదు సార్. చలికి సార్, చలికి ఆరాటం వస్తుంది సార్. చలికి ఆరాటం వస్తుందా? వణుకు కదా వస్తుంది. రియల్లీ రైట్. జనరల్ గా ఆరాటం అంటే ఏంటి అనేది మనం ఆడియన్స్ లో మీకు తెలుసుండేది. ఆరాటం క్యాంప్ ఫైర్ ముందు ఆరాటం. సార్ అలా ఏం చెప్పలేదు సార్. ఎప్పుడైనా ఆయనకి ఆరాటం రావచ్చా సార్? Come on, don't worry, don't get bullied. I am here, don't fear. మేఘాలయ ఒక మంచి గ్లాస్ తీసుకొని ఐస్ క్యూబ్స్. నేను చెప్పా కదా, ఈయన నాకన్నా పెద్ద కోతి. ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టారు మీరు నా ముందు. ఈ రోజు మొత్తం జాతరే. ఓకే, సో ఐస్ క్యూబ్స్ వేసుకొని, మంచి డ్రింక్ వేసుకొని, మంచి మ్యూజిక్ పెట్టుకొని, మంచి ఎనర్జీలో డాన్స్ చేస్తూ, ఆ డ్రింక్ తాగేసి అక్కడే సార్. ఒక్కసారి సార్ వారు ఒక్కసారి వాడినందుకే మీరు డ్రింక్ కూడా తాగని. ఇంతటితో ఫస్ట్ రౌండ్ ఓవర్. లెట్స్ గో టు అవర్ సెకండ్ రౌండ్, కాకమ్మ జోత్స్యం. సో కాకమ్మ జోత్స్యం సెకండ్ రౌండ్. నాకు తెలిసి మరి ముగ్గురు ఇలా కూర్చుంటే, ఇంకొక 2 డ్రింక్స్ వేసుకుని కూర్చుంటే 2 days అవుతుంది. ఇదంతా పక్కన పెట్టేసి సార్, నాకు మీరు అంటే ఎప్పటి నుంచో చూస్తున్నాను, అండ్ మీరు ఎప్పుడు ఐ థింక్ యూ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఫ్రంట్. మిమ్మల్ని ఎవరు ఏమనలేరు, ఏమని తప్పించుకోలేరు. ఐ థింక్ యూ హ్యావ్ దట్ ఆరా విత్ యూ. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. అసలు మీరు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు అంటే, ఈరోజు ఫస్ట్ టైం నాకు ఏమీ తెలియని ఒక అమ్మాయి మిమ్మల్ని వచ్చి, అసలు మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తారు, ఇక్కడ దాకా ఎలా వచ్చారు అని మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్తారు? ఏం లేదు, నేను మామూలుగా కూచిపూడి డ్యాన్స్ నేర్చుకోవడానికి చెన్నై వచ్చా. నేను మెస్లో భోజనం చేస్తుంటే ఒక అతను వచ్చి ఇలాగ రేవతి గారితో సినిమా అనుకుంటున్నారు, హీరో కోసం ఎదుగుతున్నారు, మీరు చేస్తారా అని. నేను హీరో అంటే లేదు రండి అని అటు బాగా తీసుకెళ్ళాడు. అప్పుడు డైరెక్ట్ గారు లేరు. నా అసలు పేరు రమేష్. నేను విజిటింగ్ కార్డు ఇచ్చి వచ్చా. మొన్నాడు ఆ ల్యాండ్ ఫోనే ఉండేది అప్పుడు. మొన్నాడు పిలిస్తే ఇలా చూసి ఎవడరు నువ్వు అన్నాడు ఆయన. సాంబశివరావు అని ఈనాడు అయి తీశారు కృష్ణ గారితో. అంటే నేనే సార్ రమేష్ అంటే, వారి అమ్మ రమేష్ అరవింద్ అనుకున్నాను. రమేష్ అను పేరు వల్ల అని. సర్లే బాగానే ఉన్నావు రా అని రేవతి గారి దగ్గర తీసుకెళ్ళారు. ఈడు ఓకే నా హీరో గారిని. ఏంటిది ఆవిడని అడిగారా? వావ్, ఈ జనరేషన్ లోకి అర్జెంట్ గా నాకు వెళ్ళాలని ఉంది. కాదు, ఆవిడ ఆడటం లేదు, అది కాదు. అప్పటికే చాలా ఆవిడ నేషనల్ అవార్డు ఎన్నో పెద్ద ఆర్టిస్ట్ కదా, నాతో కొత్త వాళ్ళతో చేస్తారా లేదా అని. తర్వాత ఆవిడ నాకు యాక్టర్ బాగుంది, ఆయన కూడా బాగానే ఉన్నాడు ఓకే అంటే, మధు అంబట్ గారి కెమెరా ఆయన దగ్గర తీసుకెళ్లారు. అందరు పెద్ద పెద్ద వాళ్ళు. ఇప్పుడు ఆయన చూసి ఇదేంటి రేవతికి తమ్ముడులా ఉంటాడుగా అన్నాడు.
ఉండవా ఏదో ఒకటి ఆవిడ ఒప్పుకుంది నువ్వు ఏదో ఒకటి చెయ్యన్నాడు. ప్లీజ్ దయచేసి పాడు చేయకండి నా ఆపర్చునిటీని. అలా సినిమా షూటింగ్ మా ఊళ్ళోనే అయింది. అయిపోయి కాపీ వచ్చాక నేను మనకు ఒక 5-6 వస్తారు నెక్స్ట్ సినిమా రిలీజ్ అవ్వగానే ఎవరికేం మాట్లాడాలని ఆలోచిస్తుంటే అలా 2 ఏళ్ళు అయింది సినిమా రిలీజ్ అవ్వాల. సీరియస్లీ ప్రివ్యూ వేసారు. ప్రివ్యూ రాఘవేంద్ర గారికి వేసారు వాళ్ళు అందరు ఫ్రెండ్స్. రాఘవేంద్ర గారిని అడిగారు సినిమా ఎలా ఉంది మా డైరెక్టర్ గారు. ఆయన ఏం ఆడకుండా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే గాడోల్ని సేవ్మియా అని అడిగిన సాంగ్స్ గారు. ఆయన ఎస్ అని వెళ్ళిపోయాడు. అప్పుడు ఈయన రామనాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఓ సినిమా తీసాను రిలీజ్ చేసి పెట్టు అని. నాయుడు గారి సినిమా చూసి ఈ సినిమా రిలీజ్ చేయడం నా వల్ల కాదు కానీ ఆ కుర్రోడికి నా సినిమాలో వేషం ఇస్తాను బాగున్నాడని సర్పయాగంలో వేషం ఇచ్చారు. వావ్ వావ్ వాట్ ఎ జర్నీ. అండ్ దాని అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంకా నాకు తెలిసి ఆ 1 year గ్యాప్ మళ్ళీ వచ్చి ఉండదు మీకు. వచ్చింది మధ్యలో నేను నైస్ రాజ్ అని సినిమా చేశాను హీరోగా.